మనం ఒకరిని నిందించే ముందు అది నిజమా కాదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అజ్ఞానం అహంకారానికి దారితీస్తుంది. అహంకారం తీవ్ర అజ్ఞానానికి దారితీస్తుంది. మానవ హృదయంలో న్యాయాన్ని నెలకొల్పితేనే అన్యాయం దూరం కాగలదు. మనిషికి ఏదైనా కావాలి అంటే దానికోసం మనిషి తప్పక కొన్ని త్యాగాలు చెయ్యాలి. అప్పుడే అది నెరవేరుతుంది. ఏమంటారు? ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన దారం గురువు. మనిషికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మారవు, మనిషే పరిస్థితులు బట్టి మారాలి కాదా? మనిషి వచ్చిన సమస్యను మార్చలేడు, మనిషే ఆ సమస్యకు తగ్గట్టు మారి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించాలి. కానీ బాధపడకూడదు. మనిషి జీవితం నాశనం అవ్వడానికి ఒక్క క్షణం చాలు. మనిషి ఏ క్షణమైనా మరణించవచ్చు. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది ఎవ్వరికీ తెలియదు కాదా? మనిషి కర్తవ్యం ఈ క్షణం గురించి ఆలోచించడమే, భవిష్యత్తుని ఈశ్వరుడికి వదిలిపెట్టడమే. పెళ్ళైన స్త్రీకి తన అందం భర్త, భర్త చనిపోయిన స్త్రీకి దుఃఖమే మిగులుతుంది. ఏమంటారు? ఏ విషాదమైన తాత్కాలికమే, అది తాత్కాలికం అవ్వడం మనిషికి గొప్ప అదృష్టం కాదంటారా? అసంతృప్తియే కోపానికి కారణం. నువ్వు ఎంతగా ఊహిస్తే అంతగా విశ్రాంతి ఉండదు. మనిషికి జీవితంలో అత్యంత కఠినమైన క్షణం ఏమిటంటే వారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి మరణించడం కాదంటారా? కిరీటం అలంకరించుకున్న శిరస్సు సుఖాలకు దూరం కావలసి వస్తుంది. అధికారంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి. స్వార్థం ఒక పుష్పక విమానం. ఎన్ని కోరికలు తీరినా ఇంకో ఒక కోరికకు స్థానం ఉంటుంది. ఏమంటారు? బంగారంలోని ప్రతి నాణ్యానికి విలువ ఉన్నట్టే జీవితంలో ప్రతి క్షణానికి విలువ ఉంటుంది. సమాజం మనిషికి తను చేస్తున్న పని, తన స్థాయి, డబ్బును చూసి గౌరవం ఇస్తుంది కాదా? ఎలాగైతే పండుకు విలువ ఆకారంలో ఉండదో దాని మాధుర్యంలో ఉంటుందో అలాగే మనిషికి విలువ ఆకారంలో ఉండదు. మనిషి సాధించిన విజయాలు అలాగే వ్యక్తిత్వంలో ఉంటుంది. ఏమంటారు? మనిషికి ఏ అర్హత ఉంటే అదే లభిస్తుంది. అంటే మనం చేస్తున్న మంచి చెడు కర్మల బట్టి మనకి సుఖదుఖాలు లభిస్తుంటాయి కాదంటారా? పర్వతం మీద ఉన్న రాళ్ళు కిందకి ఎప్పుడు ద్రోలుతాయో తెలుసా? అవి పర్వతం మీద ఉన్న మట్టిపై దృఢంగా లేనప్పుడు. అలాగే మనిషి జీవితం ఎప్పుడు నాశనం అవుతుందో తెలుసా? తన మనసు స్థిరంగా ఉంచుకోలేనప్పుడు. నీ వెనకేముంది, ముందేముంది అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం కాదా? భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దాన్ని లెక్క చేయకు. కాలం అనంతరం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరల కూడగట్టుకో. వెలుగు తప్పక వచ్చే తీరుతుంది. నిజాయితీపరుడు, సత్యశీలి ఎప్పుడు ఉద్రిక్తత లేకుండా ఉంటాడు. పగ తీర్చుకుంటే ఆ రోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒక రోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు. మీరే ఆలోచించండి. శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే పూజ్యులు గురువు. గురువుకి గర్వకారణం తన శిష్యుడి చేతిలో ఓడిపోవడం. మరి వీటన్నిటిలో మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.